ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 17వ తేదీ. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. దౌర్బల్యం, నిందలు, హింసలు లేక మరేదైనా దుస్థితిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. వాటిని ఎదుర్కోవాలంటే ఈ రకమైన పాఠశాలలో తర్ఫీదు పొందాల్సిందే. ఇలాంటి కష్టాలు ఎదురవుతాయని, వాటిని తట్టుకోవాలని గుర్తించడానికి సహా ఆ తరహా క్రూరమైన చర్యలను పదే పదే అనుభవించి ఉండాలి. ఏ విజయము సులభంగా దక్కదు. కొన్నిసార్లు యోధుణ్ణి ఒక్క క్షణం మాత్రం ఎదుర్కొన్నా అదొక యుగంలా అనిపిస్తుంది. మనకు నీతికి వ్యతిరేకంగా యుద్ధం చేసేవాడు బద్ధశత్రువు. అలాంటి దుష్టత్వానికి విరోధంగా పోరాడేందుకు పరలోకపు సైన్య సమూహాలన్నీ కూడి రావాలి. విజయం దక్కినప్పుడు ఆ పోరాటమంతా మనకు తోడయ్యున్న దేవుని సన్నిధి, ఆయన నమ్మకత్వం పట్ల మన హృదయాలు స్తుతులతో నిండి పొంగి పొర్లుతాయి. బాధలలో క్రీస్తు మనకు విజయాన్నిస్తాడని మనకు తెలుసు. బాధలలో ఉన్నవారికి లోకంలో ఉన్న అన్యమతాలు, మానవ వేదాంతాలు బోధించేది కేవలం విధి సంబంధ పరిత్యాగము, పట్టుదల, సహనాలనే. ఆ సైన్యం నిత్యం ఓడిపోతూనే ఉంటుంది. అలాంటి సైన్యంలో ఎవరు చేరతారు? అయితే శ్రమ పొందిన వారికి క్రీస్తు నిత్యము నిలిచి ఉండే తన సన్నిధిని అనుగ్రహిస్తున్నాడు. శ్రమలతో ఎదురయ్యే ఆటంకాలను విజయోత్సవంతో ఎదుర్కొనేందుకు ఆయన సన్నిధి మనలను సమర్థులుగా చేస్తుంది. పౌలు, శీలలు ఫిలిప్పీ చెరసాలలో బొండ కొయ్యల మధ్య బంధించబడినప్పుడు అర్ధరాత్రి వేళ స్తుతిగీతాలు పాడేలా చేసింది క్రీస్తు సన్నిధే. బాధల మధ్యనే పౌలు తన విజయోత్సవ సాక్ష్యం పంచుకునేలా చేసింది క్రీస్తు సన్నిధే. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. బలవంతుడా? అవును, బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల దేవా, ఎటువంటి నిరీక్షణ మాకు కనబడినప్పుడు నీకు సమస్తము సాధ్యమే అని నమ్మగలిగే విశ్వాసాన్ని మాకు ప్రసాదించు. నీ వాక్యం మీద, నీ నామం మీదనే ఆధారపడి నీ మహాశక్తిని నీవు కనపరిచేదాకా నిన్ను పోనివ్వని విశ్వాసాన్ని ప్రసాదించు. ప్రేమ దీవెనలు కుమ్మరించు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.